ఆఫీస్లో పెద్దలు, మాజీ చీఫ్ విప్, సీనియర్ నాయకులు అన్న దాస్యం వినయభాస్కర్ అన్న గారికి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సభ్యత నమోదు కార్యక్రమానికి బాధ్యులుగా వచ్చినటువంటి మరి యాదవ్ రెడ్డి గారికి, మాజీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు దిడ్డి కుమారస్వామి గారికి, అదేవిధంగా మాజీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు మాజీ మార్కెట్ చైర్మన్ రమేష్ బాబు గారికి, అదేవిధంగా మాజీ కార్పొరేటర్లకు, అదేవిధంగా మాజీ హనంకొండ కోఆర్డినేటర్ పులి రజనీకాంత్ గారికి, సారంగపాణి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా వరంగల్ తూర్పు నియోజకవర్గ డివిజన్ ఇన్ఛార్జీలకు ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు ప్రధానమైనటువంటి ప్రెస్ మీట్ ఉద్దేశం పెద్దలు నేటి తరానికి, రాబోయే తరానికి మార్గదర్శకం, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారు సోమవారం ఉదయం 10 గంటలకు వరంగల్ చేరుకోబోతున్నారు. ఆ క్రమంలో కార్యక్రమం యొక్క ఉద్దేశం ఎస్ఐఆర్, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సభ్యత నమోదు, అదేవిధంగా పార్టీ కమిటీలు వేసుకోవడం, ఆ విధంగా పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, రాబో రోజులలో పార్టీని నడిపించే విధానం అన్నీ కూడా వారు కులంకషంగా చెప్పడానికి వారు వస్తున్నారు. అది ఓన్లీ వరంగల్ తూర్పు నియోజకవర్గం ఆ రోజు ఆ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా దానికి పెద్దలు శాసన మండలి అపోజిషన్ లీడర్ మత్స్సూనాచారి గారు, శాసన మండలి డిప్యూటీ స్పీకర్ మత్స్సూనాచారి గారు, అదేవిధంగా మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ గారు, వరంగల్ జిల్లా సభ్యత్వ నమోదు కార్యక్రమ జిల్లా ఇన్ఛార్జ్ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, అదేవిధంగా బండా ప్రకాష్ గారు డిప్యూటీ స్పీకర్, అదేవిధంగా పెద్దలు దాస్యం వినయభాస్కర్ గారు, ఇతర మిత్రులందరూ కూడా ఆ రోజు రాబోతున్నారు. ఈ కార్యక్రమానికి 3000 మంది కార్యకర్తలు, వరంగల్ తూర్పు నియోజకవర్గం 3060 మంది కార్యకర్తలు హాజరు కాబోతున్నారు. ఇది ఒక ప్రత్యేకత. కారణం ఎస్ఐఆర్ అనే అంశాన్ని మీరందరూ కూడా ఫాలోఅప్ చేస్తున్నారు, మీకే ఎక్కువ అనుభవం ఉంది కాబట్టి ఆ విషయాన్ని స్పష్టంగా ప్రజల మధ్యకు తీసుకుపోవాలంటే ప్రతి రాజకీయ పార్టీ కార్యకర్త కిందికెళ్ళి పనిచేయాలన్న సదుద్దేశంతో వారు తీసుకురావడం జరిగింది. ఇదొక భాగం అయితే దానికోసం మిమ్మల్ని అందరినీ కూడా 3060 మంది కార్యకర్తలను, అదేవిధంగా వరంగల్ హనుమకొండ జిల్లా జర్నలిస్టులు అందరూ కూడా ఈ సందర్భంగా అందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది. ఇదే విధంగా ఇంకొక ప్రధానమైనటువంటి అంశం, ఈ అంశం జీవో 58-59 మీద. ఈ జీవో 58-59 మీద సబ్జెక్ట్ లేని వాళ్ళు మాట్లాడితే ఇది చాలా దారుణం. ఇది జీవో 58 అంటే ఏంటి, జీవో 59 అంటే ఏంటన్నది కూడా అర్థం కావాలి. ఈ రెండిట్లో వ్యత్యాసం ఏంటంటే, ఒక జీవోనేమో ఖాళీ ప్లాట్లు ఆల్రెడీ కబ్జాలో ఉంటే, వారు గుడిసె లాంటిది ఉంటే వారికి పట్టాలు ఇవ్వడం అనేది ఒకటి. ఇంకొకటి ఆల్రెడీ ఉండి హౌస్ ఎస్టాబ్లిష్ అయి 60 గజాల కంటే ఎబవ్ ఉంటే దాన్ని రెగ్యులరైజ్ చేయడానికి, అంతకు పూర్వంలోనే ఇంటి నంబర్ ఉండి దాన్ని రెగ్యులరైజ్ చేయడానికి ఇంకొక జీవో నంబర్. దీంట్లో అన్ని భూములు పనిచేసినాం అంటున్నారు. మీ ప్రభుత్వాలల్లా వాళ్ళు పేదరికంలో ఉండి వేసుకుంటే మేమొచ్చి వాళ్ళని ఒక ఇంటి వాళ్ళని చేసినాం. మరి నాలెడ్జ్ లేకుండా మాట్లాడడం అన్నది బీఆర్ఎస్ పార్టీ, మీరు అధికారంలో ఉన్నారని బీఆర్ఎస్ పార్టీ నాయకులనందరినీ కూడా నిందించడం అన్నది మీ పని విధానానికి, మీ చేతగానితనానికి ఇది ఒక నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. కాబట్టి మాట్లాడే ముందు కనీసం సబ్జెక్ట్ అన్న చదవండి. ఆ జీవో యొక్క డెఫినేషన్ ఏంటి, ఎందుకు ఆ జీవో తీయబడ్డది. 3300 మందికి మేము వరంగల్ ఈస్ట్లో పట్టాలు ఇచ్చాం. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, నేను మేయర్ ఉన్నప్పుడు కూడా వినయన్న పట్టాలు ఇచ్చిండు.
మరి పట్టాలు ఇచ్చిన కారణం ఏంది? ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీలందరూ కూడా గుడిసెలు వేసుకుంటే వారిని పర్మనెంట్ పక్కా ఇంట్ల కింద వాళ్ళకి పట్టాలు ఇవ్వడం జరిగింది. దానికోసమే కదా ఈ జీవోలు పుట్టినాయి. మీరు మాకంటే ముందు మీ ప్రభుత్వం ఉన్నది, మీరు చేతగాక చేయకుంటే మేము వచ్చిన తర్వాత జీవో 58, 59 తీసి ఆ పేద ప్రజలకు మేము ఇవ్వడం జరిగింది. కాబట్టి నాలెడ్జ్ లేకుండా ఏదో అదృష్టం కొద్దీ సీట్లలో కూర్చొని ఏది పడితే అది మాట్లాడడం కాదు. చాలామంది కూడా సబ్జెక్టు తెలియకుండా సీట్లో కూర్చున్నాక నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. నేర్చుకుంటే మంచిదని మిత్రమా అని కూడా చెప్పడం జరుగుతుంది. అదే కాకుండా వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ సానుభూతి పరులు, విద్యావేత్తలు, అదేవిధంగా ప్రముఖులందరూ కూడా పార్టీకి లాయలిస్టులు ఉన్న వాళ్ళందరూ కూడా రావాలని కూడా ఈ సందర్భంగా ఆహ్వానిస్తున్నాం. కార్మిక విభాగం, కర్షక విభాగం, ఇలా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి అభిమానులు, కేటీఆర్ గారి అభిమానులు, స్థానిక నాయకత్వం యొక్క అభిమానులు అందరూ కూడా రావాలని కోరుకుంటూ అంగరంగ వైభవంగా ఒక కార్యకర్తకి ఏ స్థాయిలో గౌరవం ఇవ్వాలనో ఆ స్థాయిలో ఒక మీటింగ్ సమావేశం ఏర్పాటు చేయబోతున్నాం. ప్రతి కార్యకర్తకు ఆ విధంగా గొప్పగా ఏర్పాటు చేసి ఒక దశ దిశ ఏర్పాటు చేయడానికి ఇవ్వడానికి కేటీఆర్ గారు రాబోతున్నారని కూడా చెప్పుకుంటూ మీరందరూ కూడా దయచేసి మా ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ కూడా రావాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ. ఇప్పుడు పెద్దలు అన్న ప్లేసు గ్రీన్వుడ్ స్కూల్ ఆనుకొని మన రైతు సంఘంది చేసినాం చూసినాం, దాంట్లోనే ఓపెన్ ప్లేస్లోనే చేస్తున్నామన్న. దయచేసి దాన్ని గ్రీన్వుడ్ స్కూల్ బిసైడ్ అంటారు, లేకుంటే సిఎస్ఆర్ గార్డెన్ ఆపోజిట్ అంటారు, లేకుంటే ఆ జంక్షన్ అది ఎలిఫెంట్స్ జంక్షన్ అని కూడా అంటారు దాన్ని. కాబట్టి లొకేషన్ అది మీరు తప్పనిసరిగా రావాలని కూడా కోరుకుంటున్నామన్నా. ఇప్పుడు పెద్దలు మాజీ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్ అన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈనాటి ప్రెస్ మీట్ కార్యక్రమానికి నాతో పాటు ఇప్పుడే పలు అంశాల్లో ప్రస్తావించినటువంటి ఆత్మీయ సోదరులు, మాజీ శాసనసభ్యులు నరేందర్ గారికి, ఆత్మీయ సోదరులు మాజీ కూడా చైర్మన్ అన్న మరి యాదవ్ రెడ్డి గారికి, ఆత్మీయ పెద్దలు దిట్టి కుమారస్వామి గారికి, మాజీ గ్రెయిన్ మార్కెట్ చైర్మన్ సోదరులు అన్న రమేష్ అన్న గారికి, వేదికపై ఆసీనులైనటువంటి పులి రజనీకాంత్ గారు, సారంగపాణి గారికి, నయీం గారికి, రాజు గారికి, మిగతా